అస్సాంలో కొంతమంది రాజకీయ నాయకులు ఓటర్లని ప్రభావితం చేయడానికి గొడ్డు మాంసాన్ని కూడా పంచడానికి సిద్ధంగా అయ్యారు. చాలామంది గుడ్డు మాంసాన్ని పంచుతున్నారు కూడా. అయితే ఇప్పుడు దీన్ని ఆసరాగా చేసుకొని హిమంత్ బిశ్వ శర్మ ప్రభుత్వం అయితే గొడ్డు మాంసాన్ని పూర్తిగా నిషేధించింది. ఆ క్యాబినెట్‌లో మాట్లాడి నిన్న అన్నీ మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈరోజు కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఇక నుంచి అస్సాంలో ఎలాంటి హోటల్‌లో కావచ్చు, రెస్టారెంట్‌లో కావచ్చు, 5 స్టార్ హోటల్‌లో కావచ్చు, లేకపోతే ఫుట్‌పాత్ హోటల్‌లో కావచ్చు, ఎక్కడైనా సరే అలాగే పండగలో కూడా గొడ్డు మాంసం నిషేధించడమైంది. గోవధ నిషేధించడమైనది. దీన్ని ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు అని అయితే నిన్న ఒక ప్రకటన చేసింది. దీనికి ముస్లిం లా కూడా స్పందించింది. ఇలాంటివి మేము పట్టించుకోము. మిగతా బీజేపీ ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు మీరు అమలు చేయలేకపోతున్నారు? కేవలం హిమంత్ బిశ్వ శర్మకు మాత్రమే ఎందుకు ఈ గోవుల మీద అంత ప్రేమ వచ్చిందని అయితే ఎదురు ప్రశ్నించారు. అలాగే మేము చేయాల్సిన పనులు మేము చేస్తాం. మేమైతే దీన్ని పట్టించుకునే ప్రసక్తే లేదని కూడా ముస్లిం లాకు సంబంధించినటువంటి ముస్లిమ్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది.